నమస్తే, వెల్కమ్ టు మనీశ్రీ మనీ ఛానల్. ఇవాళ రాయలసీమ స్పెషల్ అయినటువంటి పల్లీ పొడి చేస్తున్నానండి. ఈ పల్లీ పొడి వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో పల్లీలు వేస్తున్నానండి. ఈ పల్లీలను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత 4 ఎండుమిర్చి వేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పల్లీలను చల్లారనివ్వాలండి. ఇక్కడ ఈ పల్లీలు చల్లారేలోపు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. అదేంటంటే, స్కూల్లో విద్యార్థి మన అందరి కంట్లో ఉంటారా ఉండరా? మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. పల్లీలు చల్లారిన తర్వాత నేను ఈ విధంగా ఇందులో వేసేసుకొని పల్లీలని వాటి పొట్టు ఈ విధంగా తీసేసుకుంటున్నానండి. చూడండి, పొట్టు మంచిగా సపరేట్ అయిపోయింది. అలాగే మన కిచెన్ కూడా నీట్గా ఉంటుంది. మనం ప్లేట్లో వేసుకొని మళ్ళీ దాన్ని కింద వేసి ఇదంతా లేకుండా ఇలా సింపుల్గా ఈ విధంగా మీలో ఎవరైనా చేస్తారా అండి? చేసేవాళ్ళు కమెంట్ చేయండి. ఇప్పుడు పొట్టు మొత్తం తీసేసిన తర్వాత పల్లీలను ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ కొన్ని పల్లీలు వేసుకున్నానండి. తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత మనకు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ మిగిలిన పల్లీలు ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసేసుకోవాలి. ఎందుకు నేను సాల్ట్ మధ్యలో వేసాను అంటే, మనం ఇలా మిక్సీ కొట్టేటప్పుడు సాల్ట్ అంతా ఇలా పైకి రాకుండా ఉండడం కోసం నేను ఫస్ట్ కొంచెం పల్లీలు వేసి తర్వాత సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ లాస్ట్లో పల్లీలు వేసాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకొని వస్తాను. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం రోట్లో దంచుతాం కదా, ఆ విధంగా ఉంటుంది. ఇలా పొడి పొడిగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా. అంతేనండి, మన రాయలసీమ స్పెషల్ అయినటువంటి పల్లీ పొడి రెడీ అయింది. ఇది ఒక్కసారి మీరు అంటే ఎప్పుడన్నా ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. మీరు చేశారంటే ఇంకా ఈ పల్లీ పొడి మీ ఇంట్లో ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగాను కదా, దానికి ఆన్సర్ కూడా కామెంట్లో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పొడి చిన్నపిల్లలకి పెట్టేవాళ్ళు కాస్త నెయ్యి వేసి పెట్టండి. వేడివేడి అన్నంలోకి చాలా మంచిగా తింటారు.